తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో గొప్ప సినిమాల్ని చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోస్ చాలామంది ఉన్నారు. ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీ నుంచి తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ని సంపాదించుకున్న ఎన్టీఆర్, నందమూరి ఫ్యామిలీ మూడో జనరేషన్‌ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ స్టార్ హీరో చేస్తున్న ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కళాంశం అయితే ఉంటుంది. మరి దీనికి అనుగుణంగానే ఆయన చేసిన 'దేవర' సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో భారీ సక్సెస్‌ని సాధించింది. ఇక 'దేవర' సినిమా కలెక్షన్స్ పరంగా కొంతవరకు వీక్ అయిందనే చెప్పొచ్చు. కేవలం 500,00,00,000 కలెక్షన్స్ మాత్రమే రాబట్టడంతో ఈ సినిమా మీద మేకర్స్ పెట్టుకున్న అంచనాల్ని అందుకోలేకపోయింది. ఇక రీసెంట్‌గా 'హృతిక్ రోషన్‌తో' కలిసి చేసిన 'వార్ 2' సినిమా భారీ డిజాస్టర్‌ని మూటగట్టుకుంది. మరి ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు ప్రశాంత్ నీల్‌తో చేస్తున్న సినిమా మీద భారీ ఆశలైతే పెట్టుకున్నారు. ఇక 'డ్రాగన్' వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి న్యూస్ కూడా ఒక ట్రెండ్ సృష్టిస్తుందనే చెప్పాలి. ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న వీడియో ఒకటి రిలీజ్ అయింది. జూనియర్ ఎన్టీఆర్‌ని చూసిన చాలామంది ఆయనేంటి ఇంత వీక్ అయిపోయారు? అంతలా ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఏముంది? 'దేవర' సినిమాలో చాలా మంచి మేకోవర్‌లో కనిపించారు కదా! అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అలాంటి లుక్‌తోనే ఉంటే బావుండేది కదా! అని మరికొంతమంది కామెంట్స్ చేస్తుండడం విశేషం. మొత్తానికైతే ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో ఎన్టీఆర్‌ని చాలా కొత్తగా చూపించే ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక 'సలార్' సినిమాలో ప్రభాస్‌ని ఏ విధంగా అయితే ఎలివేట్ చేసి చూపించారో, ఈ సినిమాలో కూడా జూనియర్ ఎన్టీఆర్‌ని అంతకు మించి ఎలివేషన్స్‌తో చూపించడానికి రెడీ అవుతున్నారు. ఇక ఇప్పటి వరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్‌ని ఎవరూ చూపించని విధంగా ప్రశాంత్ నీల్ చూపించడానికి రెడీ అయ్యారు. అందుకే ఆయన చేత ఇలాంటి వర్కౌట్స్ చేయిస్తున్నారని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్‌ని చూసిన అతని ఫ్యాన్స్ వాళ్ళ అభిమాన హీరో అంత కష్టపడిపోతుంటే చూడలేకపోతున్నారు.